హలో ఆల్, అందరూ సింగపూర్ స్టేడియం వ్యూ బాగుంటుందంటే ఊరికే సరదాగా అట్లా వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం గ్రీన్గా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అవుట్ సైడ్ ఒక పక్కనేమో చిన్న రిజర్వాయర్ లాగా అట్లా ఉంది, ఒక సైడ్ అంతానేమో ఇలా పార్క్ లాగా గ్రీనీగా ఉంది, ఇంకో సైడ్ ఏమో ఇట్లా ఆఫీసెస్ అండ్ కొన్ని బిల్డింగ్స్ అయ్యి అట్లా ఉన్నాయన్నమాట. స్టేడియం పక్కన ఒక మాల్ కూడా ఉంది, కలాంగ్ వేవ్ అని చెప్పి. మొత్తం మ్యాప్ అవన్నీ ఊరికనే వీడియో క్యాప్చర్ చేసుకుని ఒకసారి అంతా అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా అలా మొత్తం తిరిగానమాట రౌండ్. స్టేడియం నిజంగా చాలా అంటే చాలా పెద్దదిగా ఉందండి. అంటే బయట నుంచి అప్పుడు ఎంఆర్టీస్లో అట్లా వెళ్తున్నప్పుడు అట్లా చూసినప్పుడు అనుకునేదాన్ని వెళ్దాం ఒక్కసారైనా వెళ్ళి అట్లా అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. 10-10:30కి ఎండ చూడండి ఎట్లా ఉందో ఫుల్గా. అలాగే ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. ఇది ఎగ్జాక్ట్గా మనకి మెరీనా బే శాండ్స్ పక్కన వస్తుంది చూసారా. 10 o'clock కూడా జాగింగ్ అవన్నీ ఇంకా చేస్తున్నారు. స్టేడియం రౌండ్ లిటరలీ చాలా పెద్దగా ఉంది. అలా మొత్తం అలా రౌండ్స్ వేస్తున్నారు అనమాట. స్టేడియం లోపల ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది చూసారా. అక్కడ ఏంటంటే జూలై అట్లాగా ఒక్కొక్కసారి ఇయర్లీ వన్స్ BTS కాన్సర్ట్ జరుగుతుందనమాట. చాలా అంటే చాలా మంది వస్తారు. అసలు లిటరలీ అసలు ఆ టైమ్స్లో అయితే అసలు మనం అడుగు కూడా పెట్టలేము అనమాట. సరే అని అలా అదంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ వెళ్ళి అట్లా కూర్చుంటా ఉంటే అసలు 11-11:30 ఆ టైంకి అండి లిటరలీ అట్లా బోటింగ్ చేస్తున్నారు. లిటరలీ ఎండ అయితే మామూలుగా లేదు. సరే ఇంకా అలాగా అటు ఇటు చూస్తే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే స్టేడియం అవుట్డోర్ హబ్ అని చెప్పని ఉంది, అది కూడా బాగుంది. సరే ఇంకా అవన్నీ చూసాం కదా అని చెప్పి ఇంకా సర్కిల్ లైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చాక ఇవాళ మార్నింగ్ నేను బగారా రైస్ చేసుకుని చికెన్ ఫ్రై చేశాను అనమాట. సో బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశానండి బగారా రైస్. ఎప్పుడు పలావ్ చేస్తాను కానీ బగారా రైస్ ఎప్పుడు చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. బగారా రైస్ తిన్నాక నాకు క్వాలిటీ వాల్స్ స్ట్రాబెరీ చీజ్ కేక్ డిజర్ట్ తిన్నాను అనమాట. బాగుంది ఇది కూడా.